Don't forget to subscribe and hit the bell icon for more easy and helpful educational videos. నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన మరొకసారి వివాదాస్పదమైన పరిస్థితి. గతంలో ఊహించినట్టుగానే గతంలో జరిగిన పరిణామాలే ఈరోజు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. భారీ ఎత్తున జనం రావడము, ఇవాళ పోలీసుల ఆంక్షలన్నీ అక్కడ పట్టించుకోకుండా ఆంక్షలను అధిగమిస్తూ ఇవాళ వైఎస్ఆర్సీపీ శ్రేణులు దూసుకుపోవడము, ఆ తర్వాత లాఠీ చార్జీలు, ఇవన్నీ పరిణామాలు చూసుకున్నాం. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో సందర్భంగా జరిగిన పరిణామాలు వాస్తవంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు. దాదాపు 60 రోజులుగా జైల్లో ఉన్నట్టున్నారు. తనను అక్కడ జైల్లోనే పరామర్శించాలని చాలా కాలంగా ఆయన ట్రై చేస్తున్నప్పటికీ పోలీసుల నుంచి క్లారిటీ రాకపోవడము, అనుమతుల విషయంలో రకరకాల వివాదాలు ఉండడంతో కొంత జాప్యం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడానికి కొంత లేట్ అయింది. ఆ తర్వాత అదేవిధంగా ఇటీవలి కాలంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి మీద చేసిన కామెంట్స్, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరగడము, ఆల్మోస్ట్ ఆయనను ఎలిమినేట్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది అని చెప్పనంటూ ఆరోపణలు రావడం. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అటు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇటు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరిని పరామర్శించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈరోజు జరిగిన పరిణామాల్లో భారీ ఎత్తున ర్యాలీ, జనాలను అక్కడ రప్పించుకోవడము, ఆ తర్వాత కంట్రోల్ తప్పిన తర్వాత పోలీసులు లాఠీ చార్జ్ చేయడము, దానికి నిరసనగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయడం, ఇవన్నీ కూడా పరిణామాలు చూసాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ప్రతిపక్షాన్ని చూసి ఇంత భయపడుతున్న పార్టీ ఏది లేదు అని చెప్పనంటూ ఒక సీరియస్ కామెంట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మొత్తంగా కేవలం తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా ఇవాళ పరామర్శించుకోలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో క్రియేట్ చేశారు. ఒక ప్రతిపక్ష నేత వెళ్ళి తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా పరామర్శించుకునే పరిస్థితి లేదా అని చెప్పనంటూ ఆయన క్వశ్చన్ చేశారు. ఒకసారి ఆయన మాట్లాడారు, ఏం మాట్లాడారో చూద్దాం. నా పక్కన ప్రసన్న ఉన్నాడు, 6 సార్లు తాను ఎమ్మెల్యే. అలాంటి ప్రసన్నను చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు జరగలా ఇలాంటి పరిస్థితులు. రాష్ట్రంలో ప్రత్యర్థులు ఎవరైనా కూడా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా ఉంటారు. అటువైపున ఉన్న పార్టీ వాళ్ళు ఇటువైపున వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లలో స్టేట్మెంట్లు ఇస్తారు, ఇటువైపున వాళ్ళు అటువైపున వాళ్ళని కూడా ప్రెస్ స్టేట్మెంట్లలో ఇస్తారు స్టేట్మెంట్లు. అటువైపున ఉన్న వాళ్ళు ఇటువైపున అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఇటువైపున ఉన్న వాళ్ళు కూడా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్తో అటువైపున వాళ్ళని కూడా విమర్శిస్తూ ఉండడం ప్రజాస్వామ్యంలో మనం రోజు చూస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఎప్పుడూ కూడా ఇలా మనుషులను చంపేయడానికి ఏకంగా 80 మందిని 100 మందిని ఇళ్లకు పంపించేసేసి వాళ్ళు తాగుండి రాడ్లతోనూ కర్రలతోనూ మారునాయుధాలతోనూ వచ్చి కార్లను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో 83 ఏళ్ల ప్రసన్న అమ్మ, ఆవిడ మహిళ కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఆవిడను బెదిరించి, ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ప్రసన్న ఆ సమయంలో ఇంట్లో ఉండింటే ప్రసన్నను చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడు మేము చూడాల. గోవర్ధన్ అనే జైల్లో పెట్టినప్పుడు వీళ్ళ ఇంట్లో బాధ ఉండదా అని అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ పిల్లలు కాదా అని అడుగుతా ఉన్నా. వీళ్ళందరికీ బాధ కలగదా అని అడుగుతా ఉన్నా. ఏం తప్పు చేశాడని చెప్పి గోవర్ధన్ అన్న జైల్లో పెట్టారని అడుగుతా ఉన్నా. ఏకంగా 14 కేసులు, గోవర్ధన్ అన్న మీద పెట్టిన కేసులు ఏకంగా 14 కేసులు. ఒక కేసు అయిపోతూనే ఆ కేసు అయిపోయిన వెంటనే మరో కేసు పెడతా ఉన్నారు. పెట్టి మళ్ళీ జైల్లో తాను ఉండే కాలాన్ని పొడిగిస్తూ ఉన్నారు. ఇప్పటికి దాదాపుగా ఎన్ని రోజులు అయిందమ్మా జైల్లో ఉండబట్టి? 64 రోజులు. 64 రోజులుగా జైల్లో. రైట్. సో మొత్తంగా ఇదంతా పరిణామాలు చూసుకుంటే జగన్ గారు మాట్లాడిన మాటల మీద ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. అయితే టీడీపీ నుంచి వస్తున్న కౌంటర్స్ ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డిని, అదేవిధంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి ముందు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది.
ఇవాళ ఏ ఉద్దేశంతో వారిద్దరిని పరామర్శించారు, వారిద్దరి వెనకాల ఉన్నది ఏంటి? ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇవాళ అవినీతి కేసుల్లో ఆయన జైల్లో ఉన్నారు. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరగడానికి కారణం ఒక మహిళను ఉద్దేశించి ఆయన అనరాని మాటలు అన్నారు. చెల్లి వరుసగా అయ్యే అమ్మాయి విషయంలో ఆయన మాట్లాడిన మాటలు, మరి అటువంటి మాటలను, అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీని జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమర్థిస్తున్నారా అని చెప్పనంటూ హోమ్ మినిస్టర్ గారు ప్రశ్నిస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాట్లాడారు. ఈ మొత్తం పరిణామాల మీద హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. నువ్వు నిజంగా యాత్ర చేయాలి, నిజంగా పరామర్శించాలంటే ప్రశాంతి రెడ్డి గారి ఇంటికి వెళ్ళి పరామర్శించు. కనీసం నీ మీద ఒక నమ్మకమైనా వస్తుంది ఎవరికైనా. అటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ప్రజలకి? మహిళలకు ఏ రకంగా నీ మీద నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నావు? నీ పార్టీలో ఉన్న వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడితే కట్టడి చేయలేని పరిస్థితిలో నువ్వు ఉండే పరిస్థితి నీది. అది ఈరోజు ఒకటే క్లియర్గా చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనైనా మహిళలకి క్షమాపణ చెప్పాలి, తల్లికి చెల్లికి క్షమాపణ చెప్పాలి, మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలనుకున్నా కూడా పర్మిషన్ ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పరామర్శలకు వెళ్తున్నారంటే మీకు ఎంతమంది వెళ్తున్నారో చెప్తే దానికి సంబంధించిన బందోబస్తు ఇవ్వడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పరామర్శ అని చెప్పి బలప్రదర్శన చేస్తాము, అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామంటే కనుక ఊరుకునే పరిస్థితి లేదు. నియంత అలాంటి పదాలు ఆయనకి సూట్ అవ్వండి. ఎందుకంటే అటువంటి పదాలన్నీ కూడా బాగా యాప్ట్గా గుర్తొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే లాస్ట్ 5 సంవత్సరాలు చూశారు నియంత పరిపాలన ఎలా ఉంటుంది. హిట్లర్ పరిపాలన తలదన్నేటట్టుగా పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి అన్నది అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగానే 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టిన పరిస్థితి మనందరికీ తెలుసు. అందులో మీ పాత్ర ఉంది, నా పాత్ర ఉంది, అందరి పాత్రలు ఉన్నాయి, అంతే కదా. కానీ ఈయన ఈ రోజు ఇలా మాట్లాడడం, నిజంగా చంద్రబాబు నాయుడు గారు నియంతలా మాట్లాడితే కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వస్తాడా? ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి మాట్లాడతారా? మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం, ప్రజాస్వామ్యపరంగా అతనికి ఉన్న హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాము, ఇస్తున్నాము. రైట్, హోంమంత్రి గారు చెప్తున్నారు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు నియంతలా వ్యవహరిస్తే, అటువంటి ఆలోచన ఉంటే ఇవాళ మీరంతా రోడ్ల మీదకి వస్తారా అని చెప్పారంటూ క్వశ్చన్ చేస్తున్నారు. సో మొత్తంగా ఏ జరిగినా ఒక రకంగా చూసుకుంటే పోలీసులే టార్గెట్ అవుతున్నారు. అయితే మాటల్లో మాట ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భం మనకు కనబడింది. ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్తున్నాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు రామ్మోహన్ నాయుడు గారు, టీడీపీ సీనియర్ నేత, అదేవిధంగా బుల్లిదొర గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, ప్రమీల గారు జనసేన సీనియర్ నేత, బీవీ ప్రసాద్ గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు. ఒకసారి రామ్మోహన్ నాయుడు గారు మీతోనే మొదలు పెట్టాలి. ఇవాళ వాస్తవంగా ఒక కీలకమైన కామెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. చాలా స్పష్టంగా ఆయన చెప్తున్న మాట, ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూడని పరిణామాలు మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీని చూసి ఇంతగా భయపడుతున్న అధికార పక్షం ఇంకెక్కడా ఉండదేమో ప్రపంచంలో అని చెప్తున్నారు. నమస్కారం సార్ బలరాం గారు, అలాగే 16 ప్రేక్షకులకు అందరికీ నమస్కారం, తోటి నా మిత్రులందరికీ నమస్కారం అండి. సార్ నేను ఈరోజు ఒక మాట చెప్పాలి సార్, మీకు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక మాట అయితే గౌరవంగా చెప్పాలి. మీరు గతంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర అందరికీ తెలుసు. ఆ రోజు మీరు ఎన్ని ఆంక్షలు పెట్టారో, విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు రాకుండా ఎట్లా ఆపారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ రోజు మా లోకేష్ గారు పాదయాత్ర చేస్తే, ఆ రోజు యువగలం పాదయాత్ర కనీసం ఆయన నుంచొని మాట్లాడడానికి కుర్చీ కూడా లేకుండా ఆ రోజు మీరు ఏ విధంగా తీసుకున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ తెలుసు అందరికీ. మీకు అందుకని 5 కోట్ల మంది జనం ఈ రోజు మీకు ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని ఇంటికి పంపించిన చరిత్ర మీరు అందరూ మర్చిపోతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ లో మీరు గమనించారో లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని సెక్యూరిటీకి ఇచ్చారో లేదా జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి ఇచ్చారో హోంమంత్రి గారు నాకైతే తెలియదు. కానీ సార్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, 2000 మంది పోలీసులు పెట్టారు, డిఎస్పీలు అందరూ ఇక్కడే టెస్ట్ చేసుకొని కూర్చున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బహిర్గతంగా నాకు మాట్లాడారు. 2000 మంది పోలీసులు అంటే నేను బందోబస్తు జగన్మోహన్ రెడ్డి గారికి 2000 మంది పోలీసులు ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారని నాకైతే అర్థం అవుతుంది, చాలా క్లారిటీగా అర్థం అవుతుంది. రెండోది ఇక్కడ మీరు ఎందుకు ఈ రోజు హోంమంత్రి గారు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎందుకు ఖండించాల్సి వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తున్నారో లేకపోతే బల ప్రదర్శన చేయడానికి వెళ్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఫస్ట్ గతంలో సింగయ్య అనే ఒక వ్యక్తి తన వెహికల్ కింద పడి చనిపోతే ఆ రోజు సింగయ్యకి జరిగిన పరిస్థితికి రాష్ట్ర ప్రజలకి ఇంకెవరికి జరగకూడదని చెప్పి
ఈరోజు కొన్ని ఆంక్షలు చట్ట ప్రకారం కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది. ఆంక్షలు పెట్టినా కూడా ఆయనకి మేము ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వలేదని చెప్పడానికి ఏం లేదు. పర్మిషన్ ఇచ్చాం. మీరు నెల్లూరు పరమశకి వెళ్తారో ఇంకెక్కడికి వెళ్తారో మేము వెళ్ళమని చెప్తున్నాం. కానీ చట్టానికి లోబడి ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టానికి లోబడి మీకు ఎంతమందికి పోలీస్ బందోబస్తు కావాలి, మీరు ఏ ప్రాంతానికి వెళ్తున్నారు, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళి మీటింగ్ పెట్టుకోవాలి, ఎక్కడ మాట్లాడుకోవాలని కొన్ని ఆంక్షలు అనేది చట్ట ప్రకారం సిస్టమ్ లో పెడతాం. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఆయనకి భద్రత కల్పించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఖచ్చితంగా మేమైతే దానికి సపోర్ట్ చేసి మేము కొంతమంది వ్యవస్థకు లోబడి మేము ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆయన ఏం చేస్తున్నారంటే కావాలని చెప్పి వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులను రెచ్చగొట్టి కార్యకర్తలను రెచ్చగొట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం చంద్రబాబు నాయుడు గారు కాలేజీ లైఫ్ కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మాట్లాడారు. మీరు గమనించారో లేదో ఒకసారి చూడండి సార్. ఈరోజు నేను అడుగుతున్న పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి, అతని పేరే పాపాల పెద్దిరెడ్డి. పాపాల పెద్దిరెడ్డి ఈరోజు మిథున్ రెడ్డిని తీసుకొచ్చి మేము జైల్లో పెట్టే ఛాన్స్ వినాలి. మిథున్ రెడ్డిని తీసుకొచ్చి ఈరోజు మేము జైల్లో పెట్టామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేక నిన్నగాక మొన్న 11 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దాచుకున్న డబ్బు కూడా దొరికిందని సిట్ అధికారులు ఆల్రెడీ ప్రకటించడం జరుగుతుంది. రేపో మాపో ఈ కేసుల్లో ఎవరైతే ఉన్నారో అందరిని తీసుకెళ్లి లోపలేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అందుకనే ఈరోజు మీరు ఆలోచన చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సూట్ గా క్వశ్చన్ అయితే వైసీపీ నాయకులకి వైసీపీ పార్టీ కార్యకర్తలకు అడుగుతున్నాను సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తానంటే ఆ రోజు పోలీసులు పెట్టి బందోబస్తు పెట్టి పర్మిషన్ ఇచ్చింది మా తెలుగుదేశం పార్టీ కాదా అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ముందు తల్లికి చెల్లికి క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ రాష్ట్ర ప్రజల నుంచి పరామర్శిస్తే మంచిదని చెప్పి నా ఆలోచన సార్. రెండోది ఏదైతే ఇప్పుడు నల్లపురెడ్డి మీరు గమనించారు సార్, కాకార గోవింద్ రెడ్డి గాని నల్లపురం ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ ఆ రోజు వీళ్ళందరూ కూడా గతంలో వైసీపీలో కాకుండా అంతకు ముందు కూడా వాళ్ళ చరిత్ర చూస్తే చరిత్ర చూసుకుంటే అన్ని వెనకెళ్ళి చూసుకుంటే అన్ని అనకూడదని డొంకలేరమ్మా అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది సార్. ఒకటి మాత్రం అయితే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది. మీరు ఏదో వెళ్ళి పరామర్శించుకుంటారంటే మీ పార్టీ నాయకులు ఈరోజు రోజా నిన్నగాక మొన్న ఏం మాట్లాడుతుంది సార్, రాబోయేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా, ముఖ్యమంత్రి అయితే ఎవరైతే ఎగిసిపడతారో ఎగిరెగిరి కొడతారా? ఏంటి సార్ ఈ మాటలు? అసలు ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నావా, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా, మనం ఎక్కడున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన బాధ్యతలకు ఉంది. గతంలో ఏదైతే ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లా, ఇప్పుడు కూడా వైసీపీ ఎమ్మెల్యేలకి వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యేలకో లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలకి ఇప్పటికీ జగనే ముఖ్యమంత్రి అనుకుంటున్నారేమో. ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తప్పు చేస్తే ఎవరిని క్షమించే పరిస్థితి అనేది నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టరు. ఎవరు తప్పు చేస్తే వారిని ఖచ్చితంగా కటకణాలు పాలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఈ రోజు ప్రభుత్వంపై ఉంది. మీరు చట్టానికి లోబడి ఉండకుండా పోలీసుల్ని మీరు ఇబ్బంది పెట్టి ఈరోజు కానిస్టేబుల్ చెయ్యి పెరిగింది. ఎవరు సార్ ఆ కుటుంబానికి ఇప్పుడు రక్షణ? జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అని అడుగుతున్నా. ఈరోజు వైసీపీ నాయకులు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నేను పోలీసు బందోబస్తు ఇస్తే మీరు పోలీసుల మీద తిరగబడుతున్నారు. స్వయాన మీ మాజీ మంత్రి అనిల్ కనీసం పేరు చెప్పి వెహికల్ ఎంతమంది ఉన్నారు కనీసం చెప్పు అని పోలీసు డీటెయిల్స్ అడిగితే చెప్పకుండా వెళ్ళిపోయిన తీరు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. 5 కోట్ల మంది జనం చూశారు. అంటే మీరు రౌడీజం చేస్తున్నారా లేకపోతే రాజకీయం చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఈరోజు తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం చేస్తాం సార్? మీరు సూట్ అడుగుతున్నా. ఈ రోజు ముందు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ సంబంధించిన నాయకులు కానీ క్షమాపణ చెప్పాలి సార్. ముందు మహిళలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత పరామర్శించాలని చెప్పేసి నేను సీరియస్ గా చెప్తున్నాను సార్. ఎస్ సార్, రైట్. ఒకసారి వైసీపీ రియాక్షన్ తీసుకుందాం. బుల్లిధర్ గారు, ఇవాళ చాలా స్పష్టంగా టీడీపీ నుంచి వస్తున్న ఒకే ఒక్క ప్రధానమైన ఆర్గ్యుమెంట్, ఇవాళ ఆ ఇద్దరు వ్యక్తులను కలిశారు. సరే, ఆ ఇద్దరు వ్యక్తులు ఇవాళ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరగడానికి కారణం ఏంటి? దానికి సమాధానం చెప్పాలి. ఆ తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉండడానికి కారణం అవినీతి కేసులు, వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి కదా. అది సమాధానం చెప్పకుండానే వారిని పరామర్శిస్తే ఎట్లా అని చెప్పన్న క్వశ్చన్ వస్తుంది. బలరాం గారు ముందుగా మీకు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్, అంటే ఈ రోజు ప్రతిపక్ష నేత రోడ్డు మీదకి వస్తే ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? దీనికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అవనివ్వండి, ప్రజల నమ్మకాన్ని అవనివ్వండి, ఈ రోజు తాకట్టు పెట్టేశారండి. ఈ రోజు చూస్తే 1.5 సంవత్సరాల కాలంలో ఏ స్కీమ్ పైన ఒకటైనా ఇంప్లిమెంట్ చేశారండి? ప్రజలకు ఏం చెప్పారండి ఈ 1.5 సంవత్సరాల కాలంలో?
కేవలం వైసీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఎవరైతే వాయిస్ రైజ్ చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ గా అరెస్టులు చేస్తున్నారండి. ఏంటి అరెస్ట్ చేసి ఒక వ్యక్తిని జైల్లో ఉంచడం కోసం వారెంట్ మీద వారెంట్, పీటీ వారెంట్లు తీసుకొని వాళ్ళు 100 రోజులు, 90 రోజులు, 120 రోజులు, 3 నెలలు జైల్లో ఉంచడం అంటే ఎంత దౌర్భాగ్యం అండి అది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రోడ్డు మీద ఎంతో మంది ఆయనకి సానుభూతి పలకడానికి రోడ్డు పొడవునా ఉన్నప్పుడు ఆ రోజు మేము ఏమైనా ఆంక్షలు పెట్టామా? వెళ్ళొద్దని ఏమైనా చెప్పామా మేము ఆ రోజుని? మరి ఈ రోజు ప్రజానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, అలాంటి నాయకుడు ఒక సంఘటన మా నాయకుడికి జరిగినప్పుడు పరామర్శించడానికి వెళ్తే ఆయన్ని చూడడానికి ఎంతో మంది ప్రజలు వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేస్తారా? వాళ్ళ కొడతారా? ఒక ప్రతిపక్ష నేత, ఫాలోయింగ్ ఉన్న ఒక మాస్ నాయకుడు అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఏంటి నలుగురికి ఇస్తారా, 10 మందికి ఇస్తారా అపాయింట్మెంట్ చూడడానికి, వెళ్ళడానికి, తన వెనకాల ఉండడానికి? ఒక వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ తీసుకోవాలి అక్కడ ప్రికాషన్స్ ఏమంటే అనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం అంది. అంటే ఈ రోజు ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వెళ్ళకూడదు. అనిత గారు ఏం చెప్తున్నారండి, ఒక ఎవరైతే ఉన్నారో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏవో తన మీద మాట్లాడారు తప్పుడుగా, అందుకే వీళ్ళు వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు. మాట్లాడితే ఇల్లు దూరి అంత దారుణంగా ధ్వంసం చేస్తారండి? ఆడపిల్లలు లేరా అని అంటున్నారు. మరి నిన్నగాక మొన్న రోజా గారి మీద వాళ్ళ నగరి నియోజకవర్గంలో మాట్లాడి నాయకుడికి మీరేం సమాధానం చెప్పారు? నిన్నగాక మొన్న హారిక గారి మీద విజయవాడలో దాడి చేస్తే దానికి ఏం మీరు చర్యలు తీసుకున్నారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పంలో ఒక మహిళను డబ్బులు కట్టలేదని చెప్పి చెట్టు కట్టి తన బాబు ముందునే కొడుతుంటే దానికి చర్యలు ఏం తీసుకున్నారు మీరండి? అంటే మీరు చేసేవన్నీ ఫెయిల్యూర్స్. మీ ఫెయిల్యూర్స్ బయటపడకుండా ప్రతిపక్ష నాయకులు రోడ్డు మీదకి వస్తే సంఖ్యలు వేస్తారా? మాట్లాడినవరా? అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే నియంత పాలన సాగుతుంది ఈ రాష్ట్రంలో. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అవనవ్వండి, వంశీ గారు అవనవ్వండి, మిథన్ రెడ్డి గారు అవనండి, నందిగాం సురేష్ అవనవ్వండి, వీళ్ళందరి మీద ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారండి? అంటే కక్షపూర్వకం కాదా ఇది? ఒక్క సెక్షన్ లో బయటకు వస్తే రెండో సెక్షన్ ఇంకోటి పెడతారు. సోషల్ మీడియా కేసులు సుప్రీంకోర్టే కట్టొద్దు అని అంటే వీళ్ళు సోషల్ మీడియా కేసుల్లో పోలీసు వారిని, పోలీసు వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు జేబు వ్యవస్థగా మార్చుకొని హెరాస్మెంట్ చేస్తారు మా వైసీపీ నాయకుల్ని. అంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీరు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. మీరు ఇస్తానన్న హామీలను నెరవేర్చండి. మీరు ఇస్తానన్న హామీల్లో సూపర్ 6 అని చెప్పారు, కనీసం ఒకటి కూడా సరైన పద్ధతుల్లో అమలుపరచలేదు ఈనాటికి కూడా. ఇంకా అమ్మఒడి కోసం ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు గ్రౌండ్ లో. అంటే ఇన్ని ఫెయిల్యూర్స్ మీకు ఉన్నప్పుడు ఈ రోజు మీరు ఏ విధంగా మాట్లాడతారండి? ఆయన వెళ్ళి అక్కడ ప్రజా సమస్యలు ప్రజలకు, ఇప్పుడు ఒక నాయకుడు వెళ్ళినప్పుడు తన నాయకుని చూడడానికి వందలాది మంది వస్తారు. అక్కడ ఎవరు యుద్ధానికి రాలేదు, నిరసనలు తెప్పడానికి రాలేదు, లేకపోతే మరొక రకంగా అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి రాలేదు. వాళ్ళ నాయకుని చూడడానికి, పలకరించడానికి వెళ్ళారు. దానికేమో వెళ్తుండగా రోడ్లు తవ్వేస్తారా, ముళ్ళకంచెలు వేసేస్తారా? అంటే ఏంటంటే అది ప్రజాస్వామ్యంలో? ఎప్పుడో ఒక గతంలో మిమ్మల్ని ఏవో కొన్ని మాటలు అన్నారని, లేకపోతే మీకు ఉన్నటువంటి పర్సనల్ విషయాలు పట్టుకొని ఈ రోజు వేధించడం, మీ చేతిలో ఒక వ్యవస్థ ఉంది, మీ చేతిలో గవర్నమెంట్ ఉందని దాన్ని పెట్టుకొని వేధించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్ గా ఫెయిల్ అయిందనే చెప్పాలి. సూపర్ 6 అమలు చేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి? అచ్చెన్నాయుడు గారు అంటారు బాలికలకి ఎవరికి డబ్బులు ఇస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి అని అడుగుతారు. ఆ రోజు ఎందుకు హామీలు ఇచ్చారు ఇవన్నీ? రైట్. బుల్దర్ గారు ఇక్కడ మీరు అడ్వకేట్ గా కూడా ఉన్నారు. ఒక్క విషయం స్ట్రైట్ గా చెప్పండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు 14 కేసులు ప్రస్తావించారు. ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి. ఆ 14 కేసుల్లో ఇవన్నీ చాలా లూపోల్స్ చెప్పారు. ఒక్కటి కూడా పనికొచ్చే కేసు కాదు, ఇవన్నీ కూడా ఫేక్ కేసులు అని చెప్పి. మరి ఆయనకు ఎందుకు బెయిల్ రావట్లేదు? ఎందుకు కోర్టులు ఈ విషయాలను, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాదించినంత బలంగా కోర్టులలో లాయర్లు వాదించలేకపోతున్నారా? వాదించడానికి కాదండి, బెయిల్ ఒక కేసులో వస్తే రెండో కేసులో మళ్ళీ ఇంకోటి రెడీ చేసి పెడుతున్నారు.
ఆయన వెళ్ళిన 64 రోజుల్లో 12 కేసుల్లో ఆయన 14 కేసులు ఆయన మీద పెట్టుంచితే ఏమొస్తారండి? ఆయన వచ్చే టైంకి ఇంకో కేసు రెడీ చేస్తాడు. మన వల్లభనేని వంశీ గారిని కూడా చూసాం కదా మనం. ఓకే, ఎస్ సార్. ఒకసారి జనసేన రియాక్షన్ తీసుకుందాం. ప్రమీల గారు ఉన్నారు. ప్రమీల గారు, ఏంటి ప్రతిపక్ష నేత వస్తే రోడ్లు కూడా తవ్వేసి మరీ రాకుండా, జనం నడవకుండా రాకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పని అంటున్నారు ఆయన. సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది సార్. ఒకప్పుడు వైజాగ్ లో జనవాణి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే దానికి జనం ర్యాలీగా వచ్చారని ఆయన మీద ఆయనకి నోటీసులు ఇచ్చి అక్రమంగా జనసేన నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టించిన రోజుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారేమో, కానీ ఎవరు మర్చిపోలేదు, ప్రజలు మర్చిపోలేదు. ఈ రోజు ఆయన మాట్లాడుతున్నారు, కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అలా లేదు సార్, వాళ్ళలాగా ప్రవర్తించట్లేదు. మీరు వెళ్తానంటే వెళ్ళండి, కాకపోతే ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పర్యటనల వల్ల అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టే పర్మిషన్స్ ఇంతవరకే అని ఇచ్చినప్పుడు మీరు కేవలం వాళ్ళని పలకరించాలన్నప్పుడు వెళ్ళి వాళ్ళని పలకరించండి. ప్రజల్ని కలవాలన్నప్పుడు మేము ఇదిగో ఈ మీటింగ్ పెట్టుకుంటున్నాం, ప్రజల్ని కలవాలని మీరు పర్మిషన్ తీసుకోవాలి. ములాఖత్కి వెళ్తూ అంతమంది ప్రజల్ని మీరు కలవడానికి ఇది చేసేది ఏంది సార్? దానికి ఏమన్నా అర్థం ఉందా? ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తారా? ఒక మహిళని పట్టుకొని నానా మాటలు మాట్లాడి, అసభ్యంగా మాట్లాడి, అంటే రాజకీయాల్లోకి మహిళలు రావడానికే జిగుప్సకరంగా అతను మాట్లాడితే అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి మీరు రావడము, దానికి మళ్ళీ పర్మిషన్లు ఇవ్వడమే నిజంగా మా తప్పు. కానీ మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం, సరే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు కాబట్టి మీకు పర్మిషన్ ఇస్తే దాన్ని మీరు మిస్యూజ్ చేసుకొని జనాన్ని చూపించి ఏందో ప్రతి చోటకి జనాన్ని కుప్పలు కుప్పలుగా తరలిస్తున్నారు. మరి ఇంతమంది ఇంత ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఓట్లు ఎందుకు వేయలేదు సార్? ఈ రోజు డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చుకొని మీరు బల ప్రదర్శన చేసి మా కోసం వచ్చారు, నిజంగానే మా ఇది చేస్తున్నారు అని అంటే మీరు మరి ఒక మీటింగ్ పెట్టండి, ఒక మంచి మీటింగ్ పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకోండి. ప్రజల సమస్యల మీద ఎటువంటిది లేకుండా ఎవరైతే దుర్మార్గాలు చేశారో, ఎవరైతే అన్యాయాలు చేశారో, ఎవరైతే స్కాముల్లో ఇరుక్కున్నారో వాళ్ళని పరామర్శించడానికి, గంజాయి బ్యాచ్ల్ని పరామర్శించడానికి, మామిడి రైతుల్ని పరామర్శిస్తామని చెప్పి మామిడికాయల్ని తొక్కించడానికి ఇలాంటి వికృత చేష్టలు చేస్తూ వాటికి వెళ్తూ కూడా ఏయో ఒక అవాంఛనీయ సంఘటనలు, పోలీసుల్ని టార్గెట్ చేసి వాళ్ళ చేతులు ఇరగొట్టి ఏం సార్ ఇదంతా? రాక్షసుల్లాగా అతను ప్రవర్తిస్తున్నాడు. ప్రతిపక్షం హోదా లేకపోయినా కూడా, ప్రతిపక్ష నాయకుడు అయ్యుండి కూడా ఆ ఉక్రోషం, ఆ కోపాన్ని ప్రజల మీద చూపిస్తూ రాక్షసానందం అతను పొందుతున్నాడు తప్పితే ఇదంతా అసలు కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నీతులు వల్లించడం ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాత్రమే ఉంది సార్. ఎస్ మేడం. ఓకే, ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ గారు, అందరు వర్షన్ విన్నారు. ఇవాళ ఒక ప్రతిపక్ష నేత జనంలోకి వెళ్తే జరుగుతున్న పరిణామాలు అంటే ఇక్కడ బలరాం గారు నమస్కారం, ప్యానెల్లో సభ్యులందరికీ కూడా నమస్కారం సార్. ఇప్పుడు ఇక్కడ 2-3 కోణాలు ఉన్నాయి. ఒకటి, ఒక రాజకీయ పార్టీ జనంలోకి వెళ్ళటం అనేది ఒక అంశం. అయితే జనంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంతవరకు జనంతో మోహరించవచ్చు, శాంతి భద్రతలకి ఎంతవరకు వాటికి విఘాతం కలగకుండా వాళ్ళ కార్యకలాపాలు నిర్వహించవచ్చు అన్నది ఒక కోణం. రెండో కోణం ఏంటంటే అధికార పక్షం. ఇలాంటి ప్రతిపక్ష నాయకులు కానీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కానీ జనంలోకి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఎంతవరకు వాళ్ళని నియంత్రించాలి, ఏ మేరకు పోలీసు బందోబస్తు కానీ మిగతా బందోబస్తులు కానీ ఏర్పాటు చేయాలి, రూట్ చెక్ చేయటం, ఇవన్నీ అదొక కోణం. మూడోది ఏంటంటే మన చట్టం ఏం చెప్తోంది అన్నది. ఇప్పుడు నేను ఇక్కడ మన ప్యానెల్లో ఉన్న సభ్యులు వారి వారి అభిప్రాయాలు చెప్పారు. అంటే నేనేమంటానంటే గతంలో గత ప్రభుత్వం ఇట్లా కేసులు పెట్టింది కదా అనే మాటని పదే పదే చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రస్తుత ప్రభుత్వం నిజాయితీగా కూడా కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా జనంలో ఎలాంటి మెసేజ్ పోతుంది అంటే మీరు గతంలో చేశారు కాబట్టి మేము ఇప్పుడు చేస్తున్నాం అనే మెసేజ్ పోతోంది. దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి రాజకీయ నాయకులు అర్థం చేసుకోవటం లేదు. పదే పదే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఇట్లా చేశారు కదా, లోకేష్ బాబుని ఇట్లా చేశారు కదా, వైజాగ్ పోతే ఇట్లా చేశారు కదా అంటే దానికి ప్రతీకారమా ఇది?
మీ అభిప్రాయం ఏంటి, రాజకీయ పార్టీల అభిప్రాయం ఏంటి? ఏ రాజకీయ పార్టీ కూడా దేశంలో వేరే పార్టీ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడటానికి చట్టరీత్యా వీలు లేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం తీసుకోండి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ తీసుకోండి, ఎన్నికలకు మాత్రమే పరిమితం కాదు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. లేటెస్ట్గా ఏమో మనకి భ్రష్టాచార నిరోధక చట్టంలో కానివ్వండి, లేదా అంటే బిఎన్ఎస్ కానివ్వండి, మన బిఎన్ఎస్లో కూడా సెక్షన్ 4 కింద కమ్యూనిటీ సర్వీస్ అనేది వచ్చింది. అంటే రాజకీయ పార్టీలు కూడా చేసేది ప్రజాసేవే. ప్రజాసేవ పేరుతో వాళ్ళు ఎంత పరిమితి దాటి వెళ్ళొచ్చు అనే దాని మీద కూడా బిఎన్ఎస్లో కొత్తగా ఈ సెక్షన్ 4 కింద చాలా డీటెయిల్డ్ డెఫినేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు కానివ్వండి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు లేదా ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కానివ్వండి, వాళ్ళు ఏంటంటే మీరు గతంలో చేయలేదే అనే మాటని పదే పదే మాట్లాడటం అనేది అది మరి వాళ్ళే వివరించాలి ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, దానివల్ల వచ్చేటటువంటి భవిష్యత్తులో వచ్చేటటువంటి నష్టం ఏంటి అనేది వాళ్ళు అంచనా వేసుకోవాలి. ఒకటోది. రెండోది, ఇప్పుడు జగన్ గారు వచ్చారు, ఆయనకి ఇంత పోలీసుల పహరా ఆయన మాటల్లోనే వ్యక్తమైంది కాబట్టి ఇంతమంది పోలీసుల పహరా ఏర్పాటు చేసినా కూడా ఆయనే కదా ఒప్పుకుంటున్నాడు. అంటే ఒక సంఘటన జరిగింది అంటే ఇప్పుడు మనం మన ఇటీవల జరిగినటువంటి జాతీయ అంతర్జాతీయ సంఘటనలు కూడా మనం చూసాం. అంటే వాటిని ప్రస్తావించదలుచుకోలేదు. ఇంతమంది పోలీసులు ఉంటే మరి ఎందుకు సంఘటనలు జరుగుతున్నాయి? ఒక పోలీస్ కింద పడిపోయాడు, దెబ్బలు తగిలాయి. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కింద పడిపోయాడు, దెబ్బలు తగిలాయి. నాయకులకు దెబ్బలు తగిలాయి, లాఠీచార్జ్ చేశారు. ఇంత ఎందుకు జరిగింది? అంటే మనం ఒక చిన్న మాబ్ను కూడా నియంత్రించలేని పరిస్థితుల్లో ఉన్నామా మనం ఇప్పుడు భారతదేశంలో? ఒక చిన్న రాజకీయ పార్టీ నాయకుడు వస్తే కొన్ని లక్షల కోట్ల మంది అయితే రాలేదు కదా అక్కడికి, వేలల్లో వచ్చారు. వేలల్లో వచ్చినటువంటి మనుషుల్ని మనం నియంత్రించలేని పరిస్థితిలో ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఉందా? ఒకవేళ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వచ్చాడు అంటే ఆయన వచ్చేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది తెలిసి కూడా ప్రభుత్వం నియంత్రించలేకపోయిందా? లేకపోతే తెలియక నియంత్రించలేకపోయిందా? లేకపోతే ముందుగా ఊహించలేదా? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆయన వస్తున్నాడు అంటే ఏదో సంఘటన. ఇక్కడ ఇంకొక హిడెన్ ఎజెండా కూడా ఉంటుంది. అధికార పార్టీ అని నేను అనట్లేదు, ఏ పార్టీ రాజకీయ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సంఘటనలు జరిగితే ఆ సంఘటనలకు వాళ్లే బాధ్యులు అని మనం కేసులు పెట్టవచ్చు మళ్ళీ అనేటటువంటి ఒక హిడెన్ ఎజెండా కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం. ఇటీవల ఢిల్లీలో జరిగినప్పుడు కానీ, బీహార్లో జరిగినప్పుడు కానీ, ఈవెన్ కర్ణాటక, తమిళనాడులో కూడా మనం ఇలాంటి సంఘటనలు చూసాం. కాబట్టి అటువంటి హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా? ఒక నలుగురు పోలీసు వాళ్ళకి దెబ్బలు తగిలితే పర్వాలేదు, ఈ దెబ్బలకు వాళ్లే కారణం అని మళ్ళీ మనం ఇంకో కేసు పెడదాం అనే ఆలోచన ఉందా అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేనేమంటానంటే ఒక న్యూట్రల్ పర్సన్గా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ హద్దు దాటి వ్యవహరించడం అనేది మంచిది కాదు. ఇప్పటికే మన రాష్ట్రంలో గత ఏడాదిలో అధికార పార్టీ ఇస్తున్నటువంటి సందేశం ఒక రాంగ్ మెసేజ్ పోతుంది రోజు రోజుకి. మీరు నిజాయితీగానే చేస్తున్నారు, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నేను తప్పు పట్టడం లేదు, చట్టరీత్యా చేస్తున్నారు. కానీ చట్టరీత్యా చేస్తున్నప్పటికీ కూడా ఆ సంఘటనల మీద స్పందిస్తున్న తీరు చూస్తే ఎట్లా ఉందంటే ఒక రాంగ్ మెసేజ్ పోతుంది. దాన్ని పునరావలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం అధికార పార్టీ నాయకులకి ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో కానివ్వండి, ఎలక్షన్లోనే కాదు, ప్రతి రాజకీయ పార్టీ ఎట్లా వ్యవహరించాలి, ఆ రాజకీయ పార్టీ కాండక్ట్ ఎట్లా ఉండాలి, వాళ్ళు మీటింగ్లు పెడితే ఎట్లా మీటింగ్లు పెట్టుకోవాలి, ఒక ప్రొసెషన్ చేస్తే ఆ ప్రొసెషన్కు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి, అట్లాగే వాళ్ళు ఏదైనా అధికార పార్టీపై కూడా ఎటువంటి బాధ్యత ఉంటుంది అన్నది కూడా చట్టాల్లో చాలా స్పష్టంగా ఉంది. ఇది కేవలం ప్రతిపక్ష పార్టీ వచ్చింది, గోలగోల చేసింది, కొట్లాడారు, దెబ్బలు తగిలే అనే మాట చెప్పడానికే అధికార పార్టీ తప్పించుకోవడానికి లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీపై కూడా బాధ్యత ఉంది. ఇక్కడ అధికార పార్టీ మంచిదా లేకపోతే ప్రతిపక్ష పార్టీ మంచిదా అన్న విచక్షణలోకి నేను పోవట్లేదు. తప్పెవరిదైనా కానివ్వండి, అది కూడా మీరే డిసైడ్ చేయండి. కానీ ఏ పార్టీ నాయకులైనప్పటికీ కూడా ఎవరి మీద కూడా తమ పరిధిని మించి దాటి వెళ్ళకూడదు అన్నది మాత్రం అనివార్యం. బలరాం గారు.
ఎస్ సార్, ఒక వీడియో మనం చూడాల్సి ఉంది. ఇవాళ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీరియస్ అంశాన్ని రైజ్ చేశారు. అది నిజంగా జరిగిందా లేదా అన్న విషయం చూసుకుంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మధ్యలో వివాదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, చిన్నప్పటి నుంచి కాలేజీ టైం నుంచి గొడవలు ఉన్నాయి అని చెప్పనే ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీ మరి ఇప్పటికే జైల్లో ఉన్నారు. అయితే ఆయన్ని జైల్లో పెట్టడానికి కారణం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న అంశం, ఇవాళ వాళ్ళిద్దరికీ మధ్యన కాలేజీలో గొడవలు జరిగాయి. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య గొడవలు జరిగాయి. ఒకసారి ఆయన ఏం చెప్పారు చూద్దాం. రోజమ్మను హేయంగా మాట్లాడితే ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే, ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్ గా ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. కాలేజీ టైంలలో గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటా ఉంటారు. పిల్లోళ్ళన్నా కొట్టుకోకుండా ఉంటారా? పిల్లోళ్ళన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రైట్. బుల్దర గారు, ఇవాళ దీనికి మీరే సమాధానం చెప్పాలి. ఇక్కడ చాలా స్పష్టంగా ఇప్పటి వరకు ఎప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ మాట చెప్పినట్టుగా అయితే నాకైతే తెలీదు, అది ఎక్కడ కనిపించలేదు. ఇది కేవలం ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇవాళ ఒక చర్చను తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగా అటువంటిది ఏమన్నా ఉందా సార్? దానికి ముందుగా మీరో సమాధానం చెప్పడం కాదని చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి ఆ రోజు కొట్టారా లేదా అనేది. మీరు అడ్వకేట్ అనిపించుకున్నారు. పక్కన చూస్తే వీళ్ళిద్దరూ కూడా విరోధంగా, అంటే సిద్ధాంతాల పరంగానో పార్టీ పరంగానో విరుద్ధంగానే ఉన్నారు ఫ్రమ్ ది బిగినింగ్. వాళ్ళ కాలేజీ డేస్ నుండి కూడా వాళ్ళ జెండా వేరు, అజెండాలు వేరు. కాబట్టి అయ్యి ఉండొచ్చేమో, ఆయన చెప్పుండొచ్చు. అది ప్రజలకి కాదు, నన్ను ఎప్పుడు కొట్టలేదు, నేనే కొట్టానని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇప్పుడు నేనేం చెప్పగలను? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అంటే నిజంగా పెద్దిరెడ్డి గారు ఎప్పుడో చెప్పుండొచ్చు. లేకపోతే ఈరోజు మిథున్ రెడ్డి గారిని అంత కక్ష కట్టి, లేకపోతే ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుండే పెద్దిరెడ్డి గారిని ఆ ఏరియాకి వెళ్లకుండా నిర్మూలించడం, లేకపోతే ఆ ఏరియాకి వెళ్లకుండా పోలీసు బలగాలు పెట్టి బోర్డర్లోనే ఆపేయడం, మరి ఇవన్నీ చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది నిజమేమో అనిపిస్తుంది. కొట్టడం నేను చూడలేదు, మీరు చూడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్నారు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు ఒకసారి బయటకు వచ్చి చెప్పాలి. రైట్, ఓకే. ఒకసారి రామ్మోహన్ గారు. సార్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఇప్పుడు ఎవరైతే ప్యానెల్లో ఉన్న వైసీపీ నాయకులకు కానీ నేను ఒకటే చెప్తున్నా, నాయకుడు మీ వైపు మారాడు తప్ప నాయకుడు మా వైపు మారలేదు సార్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, పెద్ద రోసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యాడు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప మా వైపు సోలో పర్సన్ బ్యాట్స్మెన్ ఒకడే. మీ వైపు బౌలర్లు చాలా మంది ఉన్నారు, ఇటువైపు బ్యాట్స్మెన్ ఒకడే. మీ మిథున్ రెడ్డి మీదో లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదో యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఈయన గతంలో ముఖ్యమంత్రి ఉండేటప్పుడే తీసుకెళ్లి లోపలేసేవాళ్ళం. ఇవాళ కొత్తగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నీచపు రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి పెద్ద తిష్ట. ఆ రోజు స్వయాన తల్లి గారిని, విజయమ్మ గారిని విశాఖపట్నం తీసుకొచ్చి పోటీ చేస్తే విశాఖపట్నం ప్రజలు తరిమి కొట్టారన్న విషయం మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఆ రోజు జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే స్వయాన రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ గారు పాదయాత్ర చేసి జగన్ గారిని ముఖ్యమంత్రి చేస్తే షర్మిలాని ఏం చేశారో ఒకసారి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ మా అందరికి తెలుస్తారు. ఇవన్నీ ఈ స్టోరీలన్నీ 5 కోట్ల మంది జనాభాకి తెలుసు. జగన్మోహన్, మీ ఇందాక పెద్దల విశ్లేషకులు ఒక మాట చెప్తున్నారు, మేమేదో చేస్తే చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డ్రామాలు ఆడినా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు, నమ్మే ప్రసక్తి లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు. మీ అందరికి తెలుసు. అసలు ప్రతిపక్ష నేత అంటున్నారు. అసలు అతను ప్రతిపక్ష నేతే కాదు. నాకు తెలిసి అసలు అతను ప్రతిపక్ష హోదా కూడా అతను సూటబుల్ కాదు. నన్ను అడిగితే అతను ఒక ఎమ్మెల్యే కూడా సూటబుల్ కాదు. అతని కన్నా ఇంకా మంచి లీడర్స్ ఉన్నారు వైసీపీలో, పెద్ద లీడర్లు ఉన్నారు, ముఖ్యమంత్రి అయ్యే క్యాబినెట్ ఉన్న లీడర్లు ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అయితే నాకు తెలిసి ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూడా కాదు అతను, నాకు తెలిసి.
అంటే నా రాజకీయ అనుభవంతో చెప్తున్నాను ఇది. జగన్మోహన్ రెడ్డి రౌడీజానికి పనిచేస్తాడు తప్ప రాజకీయానికి పనిచేయదు సార్. ఈ రోజు నేను ఒప్పుకోవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో కనబడింది. గతంలో చూస్తే గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారిని కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టాడో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి మంచి పవిత్రంగా పతివ్రత మాటలు మాట్లాడుతుంటే ఎవరు సార్ నమ్ముతారు ఈ రోజు రాష్ట్రంలో? ఆ రోజు మహిళలను ఇబ్బంది పెట్టలేదా? ఆ రోజు అమరావతి రైతులు అన్నాళ్ళు కష్టపడి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు మాటలకు గౌరవించి ఆ రోజు భూములు ఇస్తే, ఆ రోజు అమరావతి రైతులు రోడ్లెక్కి పాదయాత్రలు చేసి అమరావతి రైతులను ఆమరణ నిరాకరణ చేస్తే వాళ్ళు స్థానాలు చేస్తుంటే సీసీ కెమెరాలు పెట్టి రికార్డులు చేసిన చరిత్ర ఆనాడు వైసీపీ ప్రభుత్వం కాదా నేను అడుగుతున్నా. ఆ రోజు మహిళలను ఇబ్బంది పెట్టింది వైసీపీ ప్రభుత్వం కాదా? ఇదే వల్లభనేని వంశీ ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా పురంధేశ్వరిగా మా నాయకుడు భవనంని ఆ రోజు కామెంట్ చేసిన విషయం మర్చిపోయారా? ఆ రోజు బీజేపీ కమిట్మెంట్ లో పురంధేశ్వరి గారు కూడా ఆ రోజు ఖండించిన విషయం మర్చిపోయారని అడుగుతున్నా. ఈరోజు ఇదే పాపాల పెద్దిరెడ్డి డైరెక్షన్ చేసి అనేక మందికి డైరెక్షన్ చెప్పి ఆ రోజు రోజా వీళ్ళందరినీ ఎక్కించి ప్రజలందరినీ తరిమి కొట్టడం చెప్పి చేసింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టులు చేయాలని చెప్పింది పాపాల పెద్దిరెడ్డి కాదా? గమనించాలి. ఈ రోజు మన ప్రజల పక్షాన ప్రజలు నమ్మి మనకు ఓటేసి గెలిపించారు. నీకు ఓటేసి గెలిపించారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు. పనిచేసేటప్పుడు నువ్వు చేసిన తప్పులేంటి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పులేంటి? ఖండించాల్సిన బాధ్యత ఉంటే ఖండించవే, ప్రశ్నించు, ప్రజలు. అంతేగాని ఏదో చంద్రబాబు నాయుడు గారు కక్షపూర్తితో రాజకీయాలు చేశారు, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? నిన్నగాక ముందు సింగపూర్ నుంచి ఎక్కడికి వస్తే సింగపూర్ నుంచి పెట్టుబడులు తీసుకురావాలి, సూపర్ 6 పథకాల్లో హామీలు తీర్చాలి. ఇవన్నీ మేము మాట్లాడుకోండి. మా బాధలు మేము పడి, మా కష్టాలు మేము పడి, ఈ ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము ఆలోచనలో ఉంటే ఈ రోజు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి నీకు 5 సంవత్సరాలు టైం పట్టింది. వస్తూ నేరుగా పెన్షన్ ఇచ్చాం. చలిపోవడం మేము ఇచ్చాం. రేపు ఆగస్టు 15 ఉచిత బస్సు ఇస్తున్నాం. రేపు అన్నదాతకు మేము డబ్బులు వేస్తున్నాం. అంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మే ప్రసక్తి. ప్రసాద్ గారు ఏదో రియాక్ట్ అవుతున్నారు. ఒక నిమిషం ప్రసాద్ గారు. నేనేంటంటే ప్రతిపక్ష నేత అని కాదు, ప్రతిపక్ష పార్టీ నేత రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నాను. ప్రతిపక్ష పార్టీ నేత బలరాం గారు. రైట్ రైట్ ఓకే బలరాం గారు. బుల్దర్ గారు చెప్పండి చెప్పండి. అంటే ఓటమి గెలుపుల కోసం మాట్లాడితే విజయం గారు ఓడిపోయారు అంటున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు 2 దిక్కల పోటీ చేస్తే 2 దిక్కల నిన్న కోర్టు చెప్పింది తల్లికి చెల్లిని బలరాం గారు చూస్తే కోర్టు మధ్య గొడవ పెట్టిందే మీరు కదా. సబ్జెక్ట్ డివేట్ అవుతున్నాం. దయచేసి ఒక నిమిషం ట్రాక్ తప్పొద్దు. ఒక నిమిషం దయచేసి. ఒకసారి ప్రమీల గారు పెద్దిరెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఎట్లా చూస్తున్నారు మీరు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి గారికి ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి, అందుకని కక్ష సాధిస్తున్నారు అని అంటున్నారు. కానీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఏ విషయం మీద? లిక్కర్ స్కామ్ విషయం మీద. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడమనండి, ఎవరెవరి పాత్ర ఉందో చెప్పమనండి, ఎవరెవరు ఏమేం చేశారో అది బయట పెట్టమనండి. ఆ విషయం మాట్లాడాలి. కానీ వాళ్ళ నాన్నకి వాళ్ళకి తగాదాలు ఉన్నాయి అందుకని తీసుకొచ్చి అంటే అంతకు ముందు ఇప్పుడు ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు అంతకు ముందు ఆయన చేసిన కక్ష రాజకీయాలు చేశాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా అలా చేస్తున్నారు అని అనుకుంటున్నారు తప్పితే కాదు. అంతకు ముందు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నాయకుల్ని ప్రోత్సహించారంటే ఎవరైతే స్కాములు చేస్తారు, ఎవరైతే మీడియా ముందుకొచ్చి అసభ్యంగా మాట్లాడతారు, ఎవరైతే దుర్మార్గాలు చేస్తారు వాళ్ళని పెంచి పోషించి వాళ్ళకి ఆసరా కల్పించి వాళ్ళని అట్లా చేశారు.
ఈ రోజు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన రైటు ప్రజలు నమ్మి గెలిపించిన కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నాం. దానికి సంబంధించిన ప్రూఫ్లతో సహా బయట పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ నేతగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ ఉంది. అది పక్కకి మళ్ళిచ్చేసి అది కక్ష సాధించారు, అది చేశారు, ఇచ్చేసారంటే ప్రూవ్ చేసుకోండి, మా వైపు తప్పు లేదు, మా నాయకులు స్వార్థం లేకుండా బయటకు వచ్చారంటే అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు కదా. అలా కాకుండా మీరు అన్ని తప్పుల్ని కప్పిపుచ్చుతూ ప్రజల్ని డివైడ్ చేయడానికి ఏదేదో మాట్లాడుతూ రఫా రఫా అంటారు, పోలీసుల్ని బెదిరిస్తారు. ఏంది సార్ పోలీసుల్ని బెదిరించడం? అది కరెక్ట్ పద్ధతేనా? అసలు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు సార్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ప్రజలకు మీరు ఏం మెసేజ్ పాస్ చేస్తున్నారు? మీరే ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యుండి నువ్వు పోలీసుల్ని బెదిరిస్తే నీ పార్టీ నాయకులు అసలు వింటారా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించరా? గొడ్డళ్ళు ఇచ్చి ర్యాలీలు చేపిస్తారా? కుర్రోళ్ల చేత గంజాయిలు ఇచ్చి వాళ్ళని ఇది చేస్తారా? ఇవన్నీ చేయడం వల్ల అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అది మర్చిపోయి ఏదో చేయడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసే యాత్రల వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవు. ఇవన్నీ మానుకొని వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు ఇదే తెలుసుకొని ఇకనైనా వాళ్ళకి రాజకీయాలు సెట్ అవ్వవు సార్. ఖచ్చితంగా వైసీపీ పార్టీ నాయకులకి ఎవరికి రాజకీయాలు సెట్ అవ్వవు. అవన్నీ వెళ్ళిపోతే సరిపోయింది. రైట్, ఓకే సార్. ప్రసాద్ గారు ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పర్సనల్ గొడవ, అది జరిగిందో లేదో తెలీదు. ఆ విషయాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకురావడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఇండికేషన్ ఇవ్వాలనుకున్నారు అన్నది ఇవాళ చర్చనీయాంశంగా మారింది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అదే అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, ఇంకొక పార్టీ కానివ్వండి. ఆయా సందర్భాల్లో వాళ్ళు వేసినటువంటి అడుగులకి అనుగుణంగానే ఆయా రాజకీయ పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దాని వెనుక రాజకీయాలు ఉండొచ్చు, వాస్తవాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాటిని రెండు పార్టీల నాయకులు, దాంట్లో ఉన్నటువంటి ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాయకులు వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దాని మీద ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం వస్తుంది. అయితే నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ వ్యూహంగానే దీన్ని ఒక ప్రియులర్ కింద విడిచిపెట్టారు. ఎస్ రైట్. ఒకసారి రామ్మోహన్ గారు ఇవాళ ఒకటి మీరు ఫైనల్గా ఇక్కడ మనకు చెప్పాల్సింది ఒకటి, రోడ్లు తవ్వేసి కార్యకర్తలను రాకుండా కనీసం నడుచుకుంటూ కూడా రాకుండా చేసేందుకు ఒక ప్రయత్నం జరిగింది అని చెప్పానన్నారు. అది ఏమన్నా నిజంగా జరిగిందా ఏంటి? అసలు దాని ఉద్దేశం ఏంటి? సార్ ఇక్కడ ఒక హాస్యాస్పద విషయం మీరు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్తున్నారు అంటే 2000 మంది పోలీసులు ఇచ్చారు, డిఎస్పీలు పెట్టారు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈరోజు మీరు అందరూ గమనించారు, క్లియర్ గా ఆయనే చెప్పారు. మరి ఎవరి కోసం ఇచ్చారు 2000 మంది పోలీసులు డిఎస్పీలో? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. రెండోది, నిజంగా 2000 మంది పోలీసులు అక్కడ ఉండి డిఎస్పీలు గారు అక్కడ ఉంటే మీరు బలభద్రతం చేయాలనుకుంటే మేము ఆపలేమా? ఈ రోజు మీ జనాన్ని మేము ఆపలేమా? గోతులతో వేసి బ్యారికేట్లు పెట్టేస్తే మీ జనం ఎగరేసుకొని పోలీసులు కొట్టేసి, పోలీసుల మీద తిరగబడి కొట్టేసి మీ దగ్గరకు వచ్చేసి జై జగన్ అంటున్నారా? నాకు అర్థం కావట్లా. ఏమండి ఇదంతా కామెడీ అండి సార్. జగన్మోహన్ రెడ్డి ఆడే రాజకీయమే పెద్ద కామెడీ. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు మర్చిపోయారేమో, నేను గుర్తు చేస్తే చాలా చండాలంగా ఉంటుంది. ఆ రోజు కోడి కత్తి, గులకరాయ, ఈ జనం నమ్మారా సార్? ఈ 5 కోట్ల మంది జనం నమ్మారా? తరిమి కొట్టలేదా? ఆ రోజు కోడి కత్తి డ్రామా తెలియదా? గులకరాయ డ్రామా తెలియదా? ఏదో ఆయన చెప్తాడు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద టెస్ట్. అందులో డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి మించిన నాయకుడు లేడు నాకు తెలిసి. ఏదో జనాన్ని మభ్య పెట్టాలి, జనాన్ని మాయ చేయాలి, జనానికి ఏదో మోసపూరితమైన హామీలు లేకపోతే ఏదో చెప్పేస్తే జనం నమ్మేస్తారు అని అనుకోవడం పొరపాటు. నేను చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాను. ఈరోజు జనం చాలా క్లియర్ గా, నాకు తెలిసి నేను ఈ 175 నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాలు కూడా నేను సర్వే చేస్తాను, అన్ని ప్రాంతాలు కూడా నేను తిరుగుతారు, నా మనుషులు తిరుగుతారు, నేను ప్రతిదీ కనుక్కుంటాను సార్. ఈరోజు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. నన్ను అడిగితే గతంతో పోల్చుకుంటే ఈరోజు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. గత 5 సంవత్సరాలతో ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, అమరావతి కడుతున్నాం, ప్రజలకు న్యాయం చేయాలని చూస్తున్నాం, ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఇవ్వాలనుకుంటున్నాం, పోలవరాన్ని అతి త్వరలో పూర్తి చేస్తున్నాం, కొత్త కంపెనీలు విశాఖపట్నాన్ని తీసుకొస్తున్నాం, రేపో మెట్రో మొదట ప్రాధాన్యత స్టార్ట్ చేసాం, ఒక పక్క చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంకొక 2-3 నెలల్లో మొదటి ఫ్లైట్ దింపుతాం. ఏంటి సార్ మీకు చేయలేదు? నాకు అర్థం కాదు.
ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే హామీలు పూర్తి చేయాలని కమిట్మెంట్ ఇచ్చామో, కమిట్మెంట్ అయి పని చేస్తున్నాం మేము. ఈ రోజు మీరు తప్పులు చేస్తే మీరు ప్రశ్నించండి, మేము తీసుకుంటాం. పలానా మీరు తప్పు చేస్తారు, మీరు దాన్ని సరిదిద్దుకోవాలి. కానీ ఈ రోజు మీరు కొత్తగా ఏదో పెద్దిరెడ్డి రామచంద్ర మిథున్ రెడ్డి చేసి పెద్దిరెడ్డి గోళం తెచ్చారు. ఏంటి సార్ ఇవన్నీ? ఇప్పుడు గతంలో మర్చిపోయారా? మరి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా? గతంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పనిచేయలేదా? ఏం చేయాలి? ఆ టైంలో తీసుకెళ్ళి చేయలేవా? ఏంది సార్ ఇవన్నీ? ఇవన్నీ కామెడీలు. ఇగో సార్ ఒకటి మాత్రం చెప్తాను సార్, వైసీపీ నాయకులకి చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్ర ప్రజల మీద అభిమానం ఉంటే, ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజల్ని ఏదో రక్షించాలి, ఈ రాష్ట్ర ప్రజల కిరీటాలు పెట్టాలనుకుంటే మీరు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు రావాల్సిన హామీలు ఏమైనా ఇవ్వాల్సి ఉంటే అవి మమ్మల్ని ప్రశ్నించండి. మేము దాన్ని తీసుకుంటాం, న్యాయం చేస్తాం ప్రజలకి. అంతేగాని ఇవన్నీ తీసుకొచ్చి కట్టుకుంటున్న రాజకీయాలు వేసి జనాలు ఏదో డైవర్ట్ ఒక మాట, చట్టంలో కానీ చట్టాన్ని కానీ ఎవరైనా సరే అతిక్రమించితే చట్టం తన పని తను చేసుకుపోతుంది. అందులో జగన్మోహన్ రెడ్డి ఉంటాడా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఉంటాడా, అనిల్ ఉంటాడా, వేరే ఉంటాడు, ఎవరో మాకు అనవసరం. ఎవరున్నా సరే చట్టం మాత్రం ఎవరిని విడిచిపెట్టదు. తప్పు చేస్తే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా జగన్మోహన్ రెడ్డి కార్యకర్త చట్టం. డైవర్షన్ పాలిటిక్స్ లో ఎవరి దిట్ట అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి డైవర్షన్ పాలిటిక్స్ ఈ భారతదేశంలోనే లేరు. ఆయన ఎప్పుడైనా ఏ రోజైనా ప్రజలకు ఇచ్చిన హామీలు కట్టుబడి ఉన్నాడండి? సూపర్ సిక్స్ ఎప్పుడు చేస్తారు? 2029 చేస్తారా? సూపర్ సిక్స్ ఎప్పుడు చేస్తారు? మీరు సార్ లిక్కర్ కేసు అని చెప్పేసి అన్నారు ప్రమీల మా సిస్టర్. వాళ్ళ లిక్కర్ కేసు కోసం కన్నా ముందు అమరావతి స్కాముల కోసం బయట పెట్టాలి. అమరావతిలో ఎంత స్కామ్ జరుగుతుంది, భూకుంభకోణం అవనివ్వండి, ఇప్పుడు అవన్నీ బయట పెట్టండి. రైట్, ఇష్యూ డిబేట్ అవ్వకండి ప్లీజ్. బుల్దర్ గారు చాలా స్పష్టంగా ఇక్కడ కాబట్టి నేను చెప్తున్నాను. రైట్, బుల్దర్ గారు ఇక్కడ చాలా స్పష్టంగా ఒకటి, ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇష్యూ రైజ్ చేయడం ద్వారా ఇవాళ సమస్యను మరింత జటిలం చేయదలుచుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఇంకా నిజంగా అది నిజమే అయితే కనుక చంద్రబాబు నాయుడు గారికి ఇంకింత కోపం రావాలిగా ఇప్పుడు ఇదంతా మీరు బయట పెట్టినందుకు? రావాలి సార్, కానీ ప్రభుత్వ వైఫల్యాల్లో అతనికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో వెళ్ళి చెప్తున్నారు. అందులో భాగంగా ఆయన తాలూకా హెరాస్మెంట్ ఏ విధంగా క్షోభకు గురి చేస్తే ఇబ్బందులు పెడుతున్నారో చెప్పడంలో గత ఇన్సిడెంట్లు చెప్పారు ఆయన. నేను అందుకే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇది నిజమా అబద్ధం చెప్పాలని నేను చెప్పింది అందుకేనండి. రైట్, ఓకే. ప్రమీల గారు సార్ చెప్పండి. ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ లాగానే కనిపిస్తుందా? సార్ ఖచ్చితంగా సార్. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన చేత కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడటం కూడా చేత కాదని ఆయన ఇప్పుడు కూడా నిరూపించుకుంటున్నారు. ఖచ్చితంగా నిరూపించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు సంవత్సరం కాలం జరిగితే సంవత్సర కాలంలో ఏది కూడా ప్రజల పక్షాన ఎక్కడా మాట్లాడలేదు. ఆయన చేసిన యాత్రలన్నీ గంజాయి బ్యాచ్ని పరామర్శించడం, ఎవరైతే ఆడవాళ్ళని నీచంగా మాట్లాడతారో వాళ్ళని పరామర్శించడం, లేకపోతే మామిడికాయలని తొక్కిచ్చేయడం, గొడ్డళ్ళు ఇచ్చి తిప్పించడం, ఇలాంటి వికృత చేష్టలు తప్పితే ప్రజల కోసం ఒక్క మాట మాట్లాడిందే లేదు. అసలు ఒక్క విషయం కూడా మాట్లాడకుండా ఈ రోజు ఏదో కక్షలున్నాయి, అలా చేశారు ఇలా చేశారంటే ప్రజలు నవ్వుకుంటున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు మీడియా ముందుకు మాట్లాడతారా, ఏం కంటెంట్ దొరికిద్దా మనం మీమ్స్ వేసుకోవడానికి అని ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన వాళ్ళ కంటెంట్ ఇచ్చి మాత్రమే వెళ్తున్నారు, అంతకు మించి అక్కడ ఏమి జరగదు సార్. ప్రసాద్ గారు, ప్రభుత్వ వైఫల్యం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి సార్. ఇది ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా. చెయ్యిరిగింది, డిఎస్పీ కింద పడిపోయారంటే మీ చేతకెళ్తాను. వాళ్ళని రెచ్చగొట్టి మాట్లాడిస్తుందే జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఎంత తేలుస్తాము, మీకు సినిమా చూపిస్తాము, అది చేస్తామని రెచ్చగొడుతుందే ఆయన కదా. పోలీసుల మీదకి దాడి చేయండి. ప్రభుత్వ వైఫల్యమే వీటన్నిటికీ కారణమని
రైట్, ఒక్క నిమిషం సార్. చెప్పుకుంటున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి. ఏది చూపించారు సినిమా? ఎస్, ఓకే సినిమా ప్రసాద్ గారు. జగన్మోహన్ రెడ్డికి చూపించారు జనం. రైట్ రైట్, ఒక్క నిమిషం సార్. ప్రసాద్ గారు మాట్లాడివ్వండి. చంద్రబాబు నాయుడుకి మళ్ళీ చూపిస్తాం. మళ్ళీ కూటమి చూపిస్తాం. ప్రభుత్వానికి ఇంకో 2029 చర్మచేతులు కడతారు రాష్ట్ర ప్రజలు చూడండి అని లెక్కల చేపలు రండి తెలుసు. అందరికీ తెస్తాం, తొక్క తెస్తాం ఇంకో 4 రోజులు పోతే. ఓకే ఓకే సార్. రైట్, ఓకే. ప్రసాద్ గారు. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, ఏంటంటే పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అని. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఈ వినోదం, రాజకీయ వినోదం, క్రీడ, ఈ పొలిటికల్ గేమ్ అనే దాని వలన సామాన్య ప్రజలు, సామాన్య కార్యకర్తలు, అధికార పక్షం కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, ఈ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ప్రాణాల మీదకు వస్తుంది. కాబట్టి ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం కానివ్వండి లేదా మిగతా వాళ్ళు కానివ్వండి ఒక సంయమనం పాటించాలి. తమ పరిధిని తెలుసుకొని ఆ పరిధిలో వ్యవహరిస్తే ఎటువంటి ఇబ్బందులు రావనేది నా అభిప్రాయం బలరాం గారు. ఎస్ సార్. సార్ ప్రసాద్ గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పడం ద్వారా ఒక ముద్ర వేసి వదిలిపెట్టారా? రేపు ఏ జరిగినా దానికి కారణం చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద ఉన్న పగనే అని చెప్పేసి రేపు ఇక ఏ చిన్న కేసు మళ్ళీ తెర మీదకి వచ్చినా ఇదంతా కూడా అదేనా ఉద్దేశం? విద్యుత్ తీగల మీద బట్టలు ఆరేసుకోవడం అనేది ఒక చిన్న స్టేట్మెంట్. అది కొన్ని సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు నలిగింది. అవును. అట్లాగే ఒక సందర్భంలో ఒక రాజకీయ నాయకుడు, ప్రముఖుడు, ఆయన పేరు ప్రస్తావించట్లేదు, ఆయన ఏమన్నారంటే తినలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అన్నాడు. అది కూడా ఒక 10-20 ఏళ్ళు నడిచింది. కాబట్టి కొన్ని ప్రకటనలు, ఆయా సందర్భాలను అనుసరించి చేసినటువంటి ప్రకటనల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మీరు అన్నట్టుగా బలరాం గారు, అది ఖచ్చితంగా ఒక రాజకీయమైనటువంటి వ్యూహంగా భావించవచ్చు. రైట్ సార్, రైట్. మనం డిబేట్ క్లోజ్ చేయాల్సి ఉంది. ప్రమీల గారు, ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివన్నీ మానేసి ప్రజలకి ఏమన్నా కూటమి ప్రభుత్వం వల్ల ఏమన్నా జరగకపోతే ప్రజల పక్షాన నిలబడి మాట్లాడమనండి, దానికి మేము సమాధానం చెప్తాం. ఇలాంటి ఏమన్నా చేస్తే అనవసరంగా కార్యకర్తలు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఆయన ఉంటే మంచిది, లేకపోతే లాస్ట్ కి ఆయనతో సహా వెళ్ళి జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే మంచిదని చెప్తున్నాం. జైల్లో పెట్టడం కదండి. అవును సార్, అలవాటే కదా. ప్రజల్లోకి రమ్మనండి. సూపర్ 6 ఎందుకు ఫెయిల్ అయ్యారో చెప్పమనండి. సూపర్ 6 ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు సార్. అమల్లోకి ఉన్నాయి, వస్తున్నాయి సార్. కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదు. పవన్ కళ్యాణ్ గారు మన్యాల్లో చిన్న ఊర్లో ఎలా తిరుగుతున్నారు, అక్కడ ఏమేం చేస్తున్నారు, వాళ్ళకి రోడ్లు వేస్తున్నారు. ఇవన్నీ మీకు కనపడకపోతే మేమేం చేయలేము సార్. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల్లో ఆయన ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో మీరు ఒకసారి వెళ్ళి చూడండి సార్. ప్రజల్లో చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న అన్నింటిలో 100% న్యాయం చేస్తున్నారు. ప్రమీల గారు, ఒక నిమిషం ఆగండి. బుల్లర్ గారు, మీరే కంక్లూడ్ చేయాలి. ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు? పూర్తిగా 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందడమే ఈ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవనివ్వండి, ఈ ఏదైతే హెరాస్మెంట్ ఈ చేయడం అవనివ్వండి, ఈ రోజు మా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేయడం అనేది ఇదంతా కూడా వాళ్ళ వైఫల్యంలో భాగమే అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నుండి నేను బలంగా చెప్తున్నానండి. ఓకే, రామ్మోహన్ నాయుడు గారు ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి, క్లోజ్ చేయాలి మనం. సార్, కూటమి ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ప్రజల్ని నమ్మి ఓటేసిన ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని ఈ ప్రజలు నమ్ముతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఈ 5 కోట్ల మంది జనం నమ్మరు. ఫస్ట్ థింగ్. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెబుతున్నా, మీరు చేసిన తప్పులేంటో మీరు రాత్రులు పడుకొని ఒకసారి ఆలోచన చెయ్యండి. మీరు అక్కడ బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని రాత్రి కలొస్తే తెల్లవారు వచ్చేసి మైకుల ముందు నుంచొని ఏదో చెప్పేస్తే జనాలు నమ్మే ప్రసక్తి ఇక్కడ ఎక్కడా లేదు. ప్రజల మీద మీరు నిజంగా మీకు అభిమానం ఉంటే ప్రజల్లోకి రండి, పోరాటాలు చేయండి. ప్రతిపక్ష నేత మీరు చెప్పుకుంటున్నారు కదా, ప్రతిపక్ష నేత తాలూకా సిస్టమ్ ఏంటో ఒకసారి చదువుకొని లేకపోతే మీ దగ్గర విశ్లేషణ ఉంటే విశ్లేషణ దగ్గర తీసుకొని
ఈ ప్రజలకు ఏం మాట్లాడాలి, ఏం చేయాలో ఒకసారి ఆలోచన చేయండి. అంతే తప్ప ఈరోజు ఏదైతే అబద్ధం మాట్లాడి చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నారాసులు రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో రాసేస్తే జనాలు ఇవన్నీ అబద్ధపు మాటలు, అబద్ధపు ప్రచారాలని జనంకు తెలిసే ఈరోజు జనం కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేశారు. మా ఆలోచన, మా బాధ్యత ఒకటే సార్. మేము ఏదైతే మాట ఇచ్చామో, ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఏదైతే హామీలు ఇచ్చామో పూర్తి చేస్తాం. ప్రజలకు మళ్ళీ ఓటు అడగడానికి మేము వెళ్తాం. అది ఆలోచన చేయాలి. రైట్, ఓకే. ప్రసాద్ గారు ఫైనల్ గా క్లోజ్ చేయాలి, ఒక మాటలో చెప్పండి ప్లీజ్. అంటే నేను ఒకసారి ఒక సీరియస్ పొలిటీషియన్ అడిగినప్పుడు వారు ఏమన్నారంటే, రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయండి, శ్లోకాలు స్తోత్రాలు వల్లించవు కదా అని ఆయన స్పందించాడు. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు, అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానివ్వండి, ఇవన్నీ కూడా రాజకీయాలు చేస్తున్నాయి. అయితే రాజకీయాలు ప్రజలకు మేలు చేసేవైతే చాలా మంచిది, కీడు చేసేవైతే రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని నా అభిప్రాయం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన రామ్మోహన్ నాయుడు గారు, బుల్లిదొర గారు, ప్రమీల గారు, ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన అనేది ఇవాళ ఖచ్చితంగా రాజకీయపరమైన ఒక కీలకమైన అడుగుగానే భావించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతుంది అన్నది చూడాలి. ముఖ్యంగా ఇవాళ ప్రతిపక్ష నేత జనంలోకి వెళ్ళినప్పుడు జరుగుతున్న పరిణామాలు ఒకవైపు పెట్టుకుంటే, ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి మధ్యన ఏదో ఒక వివాదం ఉంది అని చెప్పనంటూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెర మీదకి తీసుకొచ్చిన అంశం ఖచ్చితంగా అది పొలిటికల్గా రేపు కొన్ని తరాల పాటు చర్చ జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఎవరు క్లారిఫై చేయాలి అన్న విషయం ఇద్దరు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వారిద్దరిలో ఎవరో ఒకరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇద్దరిలో ఎవరైనా ముందుకు వచ్చి క్లారిఫై చేస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఇది ఒక పొలిటికల్ వ్యూహంగానే కనిపిస్తుంది అన్న విషయం మాత్రం స్పష్టం. ఇది వాటి వారం. మరికొన్ని నిమిషాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 16.